హాయ్ హలో నమస్తే దోస్తులు. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ కిందకి వచ్చేస్తుంది అనమాట. మొత్తానికి లీలా వినోదం మన షణ్ముఖ్ జశ్వంత్ నటించిన మన ఓటీటీ సినిమా అయితే చూడడం జరిగింది. అవుట్ అండ్ అవుట్ మనకి ఈ మధ్య ఏమైపోయిందంటే మన 90s కిడ్స్ది లేకపోతే ఈ 2000ల జనరేషన్ వాళ్ళకి మనం ఏం అంటే మన ఏజ్ గ్రూప్ వాళ్ళు అప్పట్లో మన లవ్ ఏంది, మన కథలు ఏంది, మన దోస్తుగాలతో మనం చేసే గప్పాలేంది, మన వ్యవహారాలేంది అనేది అంటే ఈ నాస్టాలజీ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ ఈ మధ్య కమిటీ కుర్రోళ్ళు కొంచెం ఎక్కువ అయిపోయినాయి ఈ మధ్య. కాకపోతే ఒక విషయం ఇప్పుడు తీసే రైటర్లు కానీ డైరెక్టర్లు కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఇలాంటి సినిమాలు అంటే ఇప్పుడు 90sకి సంబంధించి ఒక తరహా ఒక జానర్ ఆఫ్ ఫిలిం అనేది వచ్చినప్పుడు మీరు మళ్ళీ ఆ జానర్లోనే రకరకాల లవ్ స్టోరీలు మేము బయట పెడతామంటే జనాలు అందరూ చూడగలుగుతారా? అఫ్కోర్స్ ఇది ఒక ఓటీటీ ఫిలిం 1.5 hour ఒక 1 hour 50 minutes ఏమో ఉంది కాబట్టి గంటన్నర కాబట్టి లెక్కకి నడిచిపోయింది. ఏదో చూసినాం ఇక దాంట్లో ఏం చూడొద్దు. ఇక షణ్ముఖ్ జశ్వంత్ అనే క్యాండిడేట్ని చూడడానికి పోవాలి. అలా ఏముండదు. ఇక కరెక్ట్గా మాట్లాడితే ఆడికున్న ఆత్రం, ఆ క్యారెక్టర్కి ఉన్న ఆత్రం, ఆ ఆత్రాన్ని చూపించాడు తప్ప సినిమాలో ఈ కాన్ఫ్లిక్ట్లు కానీ లేకపోతే నువ్వు సీట్ ఎడ్జ్లో కూర్చొని చూడడం కానీ బాగా ఎంటర్టైన్మెంట్. నిజంగా చెప్తున్నా కదా, నాకు ఆ షణ్ముఖ్ జశ్వంత్ వెనకాల ఒక 3 క్యారెక్టర్లు 3 ఫ్రెండ్స్ ఉంటారండి. అది ఎంత చిల్లర క్యాస్టింగ్ లాగా ఉందంటే అసలు మీరు తీసిన దాంట్లో ఆ ప్రసాద్ బేరా అనే క్యారెక్టర్ పక్కన మన నీరజ గారు, నెల్లూరు నీరజ గారు, ఈ క్యారెక్టర్లు మినహాయించి మన ఆమని గారు, మళ్ళీ ఫాదర్ అసలు ఫాదర్ రోలు ఆయన ఎంత సూపర్ యాక్టింగ్ చేస్తాడు ఆయన. అసలు ఆయన ఏమైనా వాడిర్రా? ఆమని గారిని ఏమైనా వాడారా పోనీ? అంటే వాళ్ళని ఇక్కడ క్లియర్గా మన సో కాల్డ్ బచ్చా డైరెక్టర్, మన పవన్ సుంకర బచ్చా డైరెక్టర్ ఎవరైతే బచ్చలానే కనిపిస్తున్నావు కాబట్టి బ్రో బచ్చానే పిలుస్తున్నా నేను. సో నువ్వు ఒక షార్ట్ ఫిలిం తీసుకెళ్ళి ఇవాళ నువ్వు ఈటీవీ విన్లో రిలీజ్ చేసి పెద్ద డైరెక్టర్ అయిపోయినావు కాబట్టి నిన్ను చాలామందికి నేను ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటున్నా. సో బయట నా వీడియోలు చూసుకుంటా కూర్చున్నట్టు వాళ్ళందరూ మీరు కూడా తొడలు కొట్టుర్రి రేపటికెళ్ళి. ఎందుకంటే ఇలాంటివన్నీ గెలిచినప్పుడు మన దగ్గర స్టఫ్ ఉండి మనం గుద్దానోరు మూసుకుంటే మనమే ఎరినా కొడకలం అవుతూ ఉంటాం. సో మీరు కూడా ఆ ప్రొడ్యూసర్ ఎవరో, బ్రహ్మాండమైన ప్రొడ్యూసర్, ఆ ప్రొడ్యూసర్ ఎవరో కొంచెం ఎంక్వైరీ చేయండి. అప్కమింగ్ డైరెక్టర్స్, అప్కమింగ్ స్టోరీ రైటర్స్ ఎవరైనా ఉంటే మీరు ఒక్కసారి లీలా వినోదం చూసిన తర్వాత గింత లత్కోర్ స్టోరీ, గిసొంటి మేకింగ్, గింత బచ్చా షార్ట్ ఫిలిం ఈటీవీ విన్లో పడినప్పుడు మనం ఒక బ్రహ్మాండమైన కథ రాసుకున్నప్పుడు మనది ఎందుకు పడదు అని మీకే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో కొత్తగా వచ్చే రైటర్లు డైరెక్టర్లు లీలా వినోదం ఖచ్చితంగా వాచ్ చేయండి. అండ్ వాచ్ చేసిన తర్వాత ఆ డైరెక్టర్ యొక్క స్పీచ్ కానీ మిగతా ఆ క్రూ యొక్క స్పీచ్ కానీ మీరు ఒకసారి ఆ ప్రెస్ మీట్కి సంబంధించి వీడియోస్ ఉంటాయి అవి కూడా చూసిర్రు అనుకోండి. అంటే ఏం లేదు, ఒక సెల్ఫ్ మోటివేషన్ లాగా. నేను ఏమంటున్నా అంటే మనకు అవకాశం వస్తా రాదా అన్న డైలమాలు ఏమన్నా మీ బ్రెయిన్లో ఉంటే గిసొంటి సినిమాలు చూసినప్పుడు అవన్నీ వాషౌట్ అయితే ఎంగేస్తాయి అనమాట. అంటే ఏంటంటే గింత లత్కోరు గిసొంటి సినిమాలు గిది ఓటీటీ రేంజ్కి వెళ్ళి సెల్ అయిపోయింది షణ్ముఖ్ జశ్వంత్ మోహన్ చూసి అన్నప్పుడు మనం బ్రహ్మాండం కథ రాసినప్పుడు మనం ఇంకా ఛాతి కొట్టుకొని భుజం తట్టుకోవాలి కదా మనకు మనం. సో సెల్ఫ్ మోటివేషన్ కోసం అయినా కూడా ఈ అప్కమింగ్ రైటర్సు డైరెక్టర్లు మీకు చాలా బూస్టప్ ఇస్తాయి ఇట్లాంటి సినిమాలు. ఇలాంటివి చూసినప్పుడే మన రైటింగ్ బ్రహ్మాండంగా ఉందని మనకు అనిపించి మన భుజం మనం తట్టుకోవాలి ఖచ్చితంగా. సో లీలా వినోదం అనేది లేదు, ఆ లీలా ఒకతే ఉంటుంది. ఆ లీలా కూడా కనిపించదు.
లీలా వెనకాల పడేవాడు మాత్రమే కనిపిస్తాడు, ఆడి గుద్దాత్రంగా కనపడుతుంది. అంతకుమించి సినిమాలో అది ఓటీటీలో ఏం లేదండి. ఒక షార్ట్ ఫిలిము జస్ట్ ఒక గట్టిగా మాట్లాడితే మీకు విషయం చెప్పాలా, ఆ బడ్జెట్ మరి ఎంత అయింది ఏంటనేది నాకు తెలీదు, నాకు పర్సనల్గా తెలియదు. కానీ నేను చూసిన విధానంలో షణ్ముఖ్ జశ్వంత్, ప్రసాద్ బేరా, నెల్లూరు నీరజక్క, ఆమని గారు వాళ్ళ ఫాదర్ క్యారెక్టరు, ఈ ప్యాడింగ్ చిన్న చిత్క డబ్బులు పక్కన పెడితే, అదొక 10 లక్షలు 20 లక్షలు పక్కన పెడితే, మరి 10 లక్షలు అయిందా ఎన్ని లక్షలు అయిందో మనకు తెలియదు. గుంజి కొడితే ఈ సినిమా, వీళ్ళు తీసిన సినిమా ప్యాడింగ్ అయ్యే ఖర్చు అంతా పక్కన పెడితే 15 నుండి 20 లక్షల లోపల ఈ సినిమా మొత్తం అవుట్ అండ్ అవుట్ ఫినిష్ అయి ఉండాలి. ఒకవేళ 15 నుండి 20 లక్షలు దాటి ఈ సినిమా బడ్జెట్ అయిందంటే మాత్రం ఇక్కడ డైరెక్టర్ చాతగాని తనం చాలా క్లియర్గా మనకు అర్థమైపోద్ది. అవుట్ అండ్ అవుట్ విత్ పోస్ట్ ప్రొడక్షన్తో కలిపి ఫైనల్ కాపీ అనేది 15 నుంచి 20 లక్షల్లో ఈసొంటి షార్ట్ ఫిలిము, ఇండిపెండెంట్ షార్ట్ ఫిలిం అనేది కథం పట్టియాలి. మరి దానికి మించి చేసినాడంటే ఒక చాతకాని తత్వం కిందకే లెక్కకు వస్తుంది. సినిమా గురించి మాట్లాడడానికి ఏం లేదు, చెప్తున్నా కదా, స్క్రాప్ లాగానే అనిపించింది. అసలు ఆ క్యాస్టింగే చాలా వర్స్ట్ క్యాస్టింగ్ అనిపించింది. హీరో వెనకాల ఉండే ఆ 3 ఫ్రెండ్స్ అయితే ఇంకా చిల్లర చీపు. అసలు ఆ వాళ్ళు కామెడీ చేశారని వాళ్ళు అనుకున్నారు, కానీ వరస్ట్ ఒక స్క్రాప్ లాగా ఉంది. మరి ఆ షార్ట్ ఫిలిం ఎందుకు, మరి ఇలాంటి షార్ట్ ఫిల్మ్లు ఈటీవీలో కొంటున్నారు కాబట్టి అందరూ అప్కమింగ్ వాళ్ళు త్వరపడండి అని చెప్తున్నా. సో మీరు మీ స్కిల్స్ అన్నీ బూస్టప్ అవ్వడానికి, మీరు ఒకవేళ డిప్రెస్ అవుతున్నాము, మాకు అవకాశాలు రావట్లేదు, మేము ఎంత కష్టపడుతున్నాం, మన దగ్గర ఎంత మంచి టాలెంట్ ఉంది, మేము ఇంత బ్రహ్మాండంగా రాయగలం, మేము ఇంత బ్రహ్మాండంగా డైరెక్షన్ చేయగలం అని ఛాన్సులు రాక బాధపడేటోళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇలాంటివే బూస్టప్ మనకి. సో ఇన్నిసార్లు చెప్పా, 3-4 సార్లు ఎందుకు చెప్తున్నా ఇంత తీక్షణంగా అనేది కూడా మీరు వెళ్ళి చూడాలి. చూసినప్పుడే ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది, బా ఇంత చిల్లర కొనుక్కొని ప్యాడింగ్ ఉందన్న ఒక్క రీజన్ తప్ప దాంట్లో ఏమీ లేదు, కొనుక్కొని పెట్టుకున్నప్పుడు మనం దేంట్లో తక్కువ అనిపిస్తుంది. సో వాచ్ చేయండి. మరి పుకార్లో ఉంది కదా ఓటీటీలా, చూడకుండా మంచిగా ఉండదు. సో పోయి చూడుర్రి. ఇవాళ బొచ్చడి సినిమాలు రిలీజ్ అయినాయి, నాకు టైం లేదు, నేను ఒక సినిమా కూడా చూడలే. అండ్ పెద్ద గొప్ప సినిమాలు వచ్చినాయని కూడా బయట ఎవరు రివ్యూలు చెప్పట్లే. కాకపోతే మనం సినిమా చూస్తే కానీ నేను జడ్జిమెంట్కి రాను, నేను సినిమా చూస్తే కానీ నేను మాట్లాడను. సో చూద్దాం, సినిమాలు మెల్లగా రేపో ఎల్లుండో పోతా, శనివారాలు పోయి చూసేసి ఆ రివ్యూలు ఏందని కూడా చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.